అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మెగా డిఎస్ఐలో అక్రమార్కుల పైన తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రిలే నిరాహార దీక్షలు 3వ రోజు నగరి నియోజకవర్గంలో కొనసాగుతున్నాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారితో పాటు మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో మాజీ మంత్రి ఆర్కే రోజా అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, ఒక ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తీరు పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యువతంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన గలం వినిపిస్తోంది. రిలే నిరాహార దీక్షలో పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం మేడం చెప్పండి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలో పెద్ద ఎత్తున యువత పాల్గొంటోంది, ఏ విధంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో రావటానికి ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్పిన మాటలు తుంగలో తొక్కి ఈ రోజు న్యాయంగా జరగాల్సిన మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చి మెరిట్ లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా అనర్హులకి పట్టం కట్టిన విధానం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. అలాగే ఈ మెగా డిఎస్సీలో ఎవరైతే అన్యాయం అయిపోయారో మెరిట్ లో ఉన్నవాళ్లు, అర్హులైన వారు, వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇంతవరకు ఈ మెగా డిఎస్సీలో దగాపడ్డ వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయకపోగా, సిబిఐ ఎంక్వైరీకి పిలుపునివ్వకపోగా, ఇంకా వాళ్ళ నాయకత్వంతో మమ్మల్ని దూషించడం, మా మీద బురద జల్లటమే కాకుండా ఈరోజు ప్రశాంతంగా చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్షల్ని ఏ విధంగా రౌడీల్లాగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుండాల్లాగా ధ్వంసం చేయటము, కోడిగుడ్లు విసరటము, ఆ యొక్క స్థావరాల మీద ఏమంటారు చెప్పడానికి అసహ్యంగా ఉంది, ఇది పోయటము, ఇవన్నీ ఎంత చాలా సైకోయిజంగా దరిద్రంగా ఉన్నాయి. ఈరోజు మీరు తప్పు చేశారు అని సాక్ష్యాధారాలతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే అనేక మంది, దాదాపుగా 300కు పైగా ఈరోజు కోర్టులో కేసులు కూడా పడ్డాయి. మరి ఒక అధికారంలో ఉన్న వాళ్ళు తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమాన్ని చేయాలి. లేదా ఈరోజు ప్రతిపక్షాలు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నప్పుడు వాటిలో నిజానిజాలు తెలుసుకొని వాటిని పరిశీలించాలి. ఇవేవీ లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు బుల్డోజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇది నిజం కాదా నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు ఏదైతే ఈ డిఎస్సీ కోసం ఇచ్చిన జీవోలు, మీకు కావలసిన వాళ్ళకి డబ్బులు దోచుకొని అనర్హులకి ఉద్యోగాలు ఇవ్వడానికి ఇచ్చిన జీవోల నుంచి ఉద్యోగాలన్నీ రిక్రూట్మెంట్ అయ్యాక జీవోల్ని క్యాన్సిల్ చేయడం వరకు అంతా కూడా ఏ విధంగా దౌర్జన్యంగా, అక్రమంగా, అవినీతితో జరిగిందో లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడుకి తెలుసు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయండి, దాంట్లో జరిగిన ఎవరైతే తప్పులు చేశారో వారందరినీ శిక్షించండి, తప్పులు ఎక్కడ జరిగాయో వాటిని సరిదిద్ది అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని అడిగాను. అంతేకాకుండా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అలాగే నిరుద్యోగ భృతి 3000 ఇస్తాము నిరుద్యోగికి అని చెప్పి అది కూడా ఇవ్వకుండా ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో కూడా చెలగాటమాడుతున్నారు. సో వీటన్నిటికీ కలిపి ఈరోజు యువత తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు పార్టీ. ఆ యువజన శ్రామిక రైతులో మొదటి పేరైన యువజనులకు అన్యాయం జరుగుతుంటే ఆ యూత్ కి అండగా నిలబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నాం. ఖచ్చితంగా హైకోర్టులో న్యాయం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ అన్యాయాల్ని గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ముఖ్యంగా యూత్ పక్కన నిలబడి ఈ డిఎస్సీలో జరిగిన అక్రమాల గురించి మేము చేసే పోరాటాలను పరిశీలించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి, లోకేష్ చేత రాజీనామా చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మెగా డిఎస్సీ అక్రమాలపైన రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు సంఘీభావంగా నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు పాల్గొన్నారు. సార్ చూడండి, ఈ రోజు ఓవరాల్ గా జరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. కూటమి ప్రభుత్వం స్టేజీలంతా కూడా బుల్డోజ్ చేస్తోంది, ఏ విధంగా చూడండి? రాష్ట్రమంతా 175 నియోజకవర్గాల్లోనూ యువత, నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలలో, రిలే నిరాహార దీక్షల్లో వేలాది మందిగా పాల్గొంటున్నారు. 3 రోజులుగా చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి ద్రోహానికి,
నారా లోకేష్ డిఎస్సి పేరుతో టీచర్ ఉద్యోగాలను అమ్ముకున్నటువంటి తీరును సోదాహరణంగా నిరూపించి వాళ్ళు చేసినటువంటి మోసము వంచన దీనికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ప్రకంపన సృష్టిస్తోంది. లోకేష్ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం ఆగదునని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలలో భాగంగా ఈ రోజున రోజా గారి నాయకత్వంలో నగిరిలో కూడా అద్భుతంగా ఈ విజయవంతంగా ఈ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అలాగే 2 రోజుల తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ కూడా జరగబోతోంది. రాష్ట్రంలో యువత ఏదైతే డిమాండ్ చేస్తున్నదో సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా డిఎస్సి అక్రమాల మీదనని, ఆ సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని, 3,000 రూపాయల నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి 2.5 సంవత్సరాలుగా ఇవ్వలేదు, వెంటనే అది చెల్లించాలని, 9,500 కోట్ల రూపాయల విద్యా వసతి దీవెన బకాయిల్ని తీర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మెగా డిఎస్సీలో అక్రమాలకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలి. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు తాము ఈ యొక్క అక్రమాలపైన పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తామంటూ మాజీ మంత్రి ఆర్కే రావు చెప్తున్నారు. తిరుపతి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.